డిసెంబర్ 17వ రోజున మన డిఆర్డిఓ విజయవంతంగా ఇండియన్ మేడ్ ఐరన్ డోమ్ సిస్టమ్ను టెస్ట్ చేసిందండి. భారత్ తయారు చేసిన ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఆకాశ్ అని పిలుస్తారు. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. ఇక్కడ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క పని భారత సైన్యానికి కావాల్సిన యుద్ధ ఆయుధాలను టెక్నాలజీను అందివ్వడం. ఈ ఆకాశ్ వెపన్ సిస్టమ్ డిజైనింగ్ ఢిల్లీలో జరిగింది, అసెంబ్లీ హైదరాబాద్లో జరిగింది, టెస్టింగ్ కాశ్మీర్లో జరిగింది. 100% ఇండియన్ మేడ్ వెపన్ అండి ఇది. ఆత్మనిర్భర్ భారత్. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ వెపన్ ద్వారా డిఆర్డిఓ సరికొత్త రికార్డును ఎలా రాసింది, ఈ సిస్టమ్ను పాకిస్తాన్ చైనా బార్డర్స్లో ఎలా వాడబోతున్నారు, ఫ్యూచర్లో మనకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి రష్యన్ మేడ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ కొనే అవసరం ఉంటుందా ఉండదా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ ద్వారా ఒక సగటు మనిషికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తా. బదులుగా వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశ్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మనం చూసాం. ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి మనందరికీ తెలుసు. ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ నుండి హమాస్ రాకెట్స్ను ఫైర్ చేస్తారు అనుకుందాం. ఐరన్ డోమ్ అనేది బార్డర్ వద్ద ప్లేస్ అయి ఉంటుంది. ఒక జీప్ సైజులో ఉన్న మెషిన్లో అమర్చి ఉంటుంది. ఈ ఐరన్ డోమ్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎనిమీ రాకెట్స్ను డిటెక్ట్ చేసే అంటే పసిగట్టే రాడార్ సిస్టమ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ పేరు కంట్రోల్ సిస్టమ్. థర్డ్ పార్ట్ పేరు మిసైల్ లాంచర్. ఈ 3 పార్ట్స్ను కలిపి ఐరన్ డోమ్ సిస్టమ్ అంటారు. ఎనిమీ రాకెట్ను ఫైర్ చేసిన తర్వాత ఐరన్ డోమ్లో అమర్చి ఉన్న ఫస్ట్ పార్ట్ అయిన రాడార్ సిస్టమ్ గాల్లో వస్తున్న రాకెట్ యొక్క లొకేషన్ను ట్రాక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ను కంట్రోల్ సిస్టమ్కు ఇస్తుంది. సెకండ్ పార్ట్ అయిన కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే బేసికల్గా మన పైన రాబోతున్న రాకెట్స్ అనేవి సివిలియన్స్ ఉన్న ఏరియాస్లో పడతాయా, లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన పడతాయా, లేదా చర్చెస్ లేదా ప్రార్థనా స్థలాలపైన పడతాయా, లేదా ఎవ్వరూ లేని ఖాళీ స్థలాలపైన పడతాయా అనేది వితిన్ సెకండ్స్లో కంట్రోల్ సిస్టమ్ అనలైజ్ చేస్తుంది. ఒకవేళ ఎనిమీ రాకెట్స్ సివిలియన్స్ లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన ప్రార్థనా స్థలాలపైన పడే అవకాశం ఉంటే వెంటనే కంట్రోల్ సిస్టమ్ ఈ ఇన్ఫర్మేషన్ను రాకెట్ లాంచర్స్కు ఇస్తుంది. కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ రాకెట్స్ మనుషులపైన పడబోతున్నాయి, దీన్ని వెంటనే ధ్వంసం చెయ్యి అనే ఇన్ఫర్మేషన్ను థర్డ్ పార్ట్ అయిన రాకెట్ లాంచర్స్కు ఇస్తుంది. రాకెట్ లాంచర్ వెంటనే కౌంటర్ రాకెట్స్ను పంపి ఎనిమీ రాకెట్ను ధ్వంసం చేస్తుంది. ఈ టోటల్ ప్రాసెస్ని ఐరన్ డోమ్ సిస్టమ్ అంటారు. ఒకవేళ ఎనిమీ రాకెట్ కనుక ఎవ్వరూ లేని ఖాళీ ప్రదేశంలో పడే అవకాశం ఉంటే సెకండ్ పార్ట్ అయిన కంట్రోల్ సిస్టమ్ దాన్ని వదిలేస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎడారిలో పడితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగదు కాబట్టి దీన్ని వదిలేస్తుంది. మన ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఇది అఫీషియల్గా డిఆర్డిఓ ఆకాశ్ యొక్క డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ విడుదల చేసిన వీడియో. ఈ వీడియోలో ఇక్కడ చూడండి, 4 ఎనిమీ రాకెట్స్ను మనోళ్ళే టెస్టింగ్ కోసం ఒకేసారి ఫైర్ చేశారు. ఇక్కడ జీప్లో ఉంది కదా, దీన్నే ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఆకాశ్ ఈ 4 రాకెట్స్ను ట్రాక్ చేసి గాల్లోనే ధ్వంసం చేసిన వీడియో ఇది. రష్యా నుండి మనం తెచ్చుకున్న S-400 పని కూడా ఇదే. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ సిస్టమ్, భారత్ యొక్క ఆకాశ్, రష్యా యొక్క S-400 ఈ 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమే. సో S-400 ఆల్రెడీ మన దగ్గర ఉంది, మరి ఆకాశ్తో పని ఏంటి అని అడుగుతున్నారా? మన దగ్గర కేవలం 5 నంబర్స్ ఆఫ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే ఉన్నాయండి. S-400లో 400 అంటే 400 కిలోమీటర్ రేంజ్ అని అర్థం. 400 కిలోమీటర్ల దూరం నుండి శత్రువులు అటాక్ చేస్తే S-400 డిటెక్ట్ చేస్తుంది అని అర్థం. ఇండియా పాకిస్తాన్ బార్డర్ 3300 కిలోమీటర్లు ఉంటుంది. 400 కిలోమీటర్స్కు ఒక S-400 పెట్టినా కేవలం 2000 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే కవర్ చేయగలం. మిగతా 1300 కిలోమీటర్ల ఏరియా నుండి రాకెట్స్ ఫైర్ అయితే ఏమీ చేయలేము. ఇండియాకు శత్రువు పాకిస్తాన్ ఒక్కటేనా, చైనా కూడా ఉంది. 2 ఫ్రంట్ వార్ ఓపెన్ అయితే అంటే ఒకేసారి పాకిస్తాన్ చైనా అటాక్ చేస్తే ఇంకా కష్టం అవుతుంది. ఇండియా చైనా మధ్య కూడా దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. రష్యా నుండి ఇంకా ఎక్కువ నంబర్స్ ఆఫ్ S-400 కొందాం అనుకుంటే ఒక S-400 విలువ అక్షరాల 32,000 కోట్లు. ఇది ఖర్చుతో కూడుకున్న విషయం. డబ్బుల గురించి ఆలోచించొద్దు. మన దగ్గర లేని డబ్బుల ఒక S-400కు అయ్యేంత ఖర్చును మనం ఒక IPL మ్యాచ్ బెట్టింగ్లో ఆడుతాం కదా, కొని పడేయచ్చు కదా అంటే లుక్, డిఫెన్స్ పరంగా మిలిటరీ ఆయుధాల పరంగా రష్యా పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం రిస్క్తో కూడుకున్న విషయం. ఇది అందరూ గ్రహించాలి. ఎందుకు మనకు ఆకాశ్, అగ్ని, బ్రహ్మోస్ వంటి టెక్నాలజీస్ అవసరం అంటే మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది. యుద్ధంలో రష్యా బిజీ అయిపోయింది. మనమేమో ఎన్నో సంవత్సరాల నుండి స్ట్రాటజిక్ ఆయుధాల కోసం రష్యా పైన ఆధారపడ్డాం. రష్యా యుద్ధంలో ఉండడం వల్ల
మనకు యుద్ధ ఆయుధాలను, యుద్ధ సామాగ్రిని సప్లై చేయలేకపోయింది. దీనివల్ల మన డిఫెన్స్ సిస్టమ్ కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. S-400 కొంటే సరిపోదు. ఈ సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్, సర్వీస్, సాఫ్ట్వేర్ అప్డేట్ ఇలా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ రష్యా నుండే తీసుకోవాలి. చైనాకు రష్యా కూడా మిత్రదేశమే. చైనా రష్యా మధ్య ఫ్రెండ్షిప్ ట్రీటీస్, ట్రేడ్ ట్రీటీస్ ఉన్నాయి. ఒకవేళ హైపోథెటికలీ ఇండియా చైనా మధ్య రేపు యుద్ధమే జరిగింది, అటువంటి సమయంలో రష్యా మనకు S-400 యొక్క స్పేర్ పార్ట్స్ ఇవ్వాలి. బట్ చైనా ప్రెజర్ వల్ల రష్యా మనకు లేట్గా ఇది అందివచ్చు, లేదా చైనా రష్యా పైన ఒత్తిడి పెట్టొచ్చు. నేను కావాలా, భారత్ కావాలా అని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. రష్యా డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తుంది, నో డౌట్. బట్ రష్యాలో రేపు అన్ఫార్చునేట్గా పుతిన్ పక్కకు జరిగాడు అనుకోండి, చైనా ఇంక్లైన్డ్ లీడర్షిప్ రష్యాను టేక్ ఓవర్ చేసింది అనుకోండి, కొత్త లీడర్షిప్ చైనాకు సపోర్ట్ చేయొచ్చు. రేపు ఏమైనా జరగచ్చు. పుతిన్ శాశ్వతంగా రష్యాకు రాజుగా ఉండలేడు. పుతిన్ పైన విషప్రయోగం జరగచ్చు. పుతిన్ సొంత మనుషులే వెన్నుపోటు పడవచ్చు. పుతిన్ వెళ్లే ప్లేన్ను సబటాజ్ కూడా చేయొచ్చు. ఏవైనా జరగచ్చు. జియో పాలిటిక్స్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు అనేవారు ఉండరండి. సో మిలిటరీ ఆయుధాలు భారత్లో తయారైతే మనం ఎవరిపైనా ఆధారపడే అవసరం లేదు. ఆకాశ్ సిస్టమ్ అనేది మన DRDO తయారు చేసిన గేమ్ చేంజింగ్ వెపన్. ఇక్కడ DRDO ఏమని ట్వీట్ చేసింది అంటే, ఇండియా బికమ్ ఫస్ట్ కంట్రీ టు డెమాన్స్ట్రేట్ 4 ఏరియల్ టార్గెట్స్ 25 కిలోమీటర్ రేంజ్ అని ట్వీట్ చేసింది. ఇక్కడ 25 కిలోమీటర్ రేంజ్ అంటే షార్ట్ రేంజ్లో ఫైర్ అయ్యే రాకెట్స్ను ధ్వంసం చేసే టెక్నాలజీ కనుక్కున్నామని DRDO అంటోంది. S-400 ఏం చేస్తుంది? 40 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ నుండి వచ్చే రాకెట్స్ను ఆపుతుంది. బట్ ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కేవలం 25 నుండి 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే ఎనిమీ రాకెట్స్ను ట్రాక్ చేసి, డిటెక్ట్ చేసి ధ్వంసం చేస్తుంది. దూరం నుండి వచ్చే రాకెట్స్ను ట్రాక్ చేయడం ఈజీ, ఎందుకంటే దూరంగా వచ్చే రాకెట్స్ను ట్రాక్ చేయడానికి సఫిషియంట్ టైం ఉంటుంది. రాకెట్స్ ఇలా పారాబోలిక్ షేప్లో వస్తాయి. దూరం నుండి వచ్చేటప్పుడు ట్రాక్ చేయడానికి కావాల్సిన తగినంత సమయం ఉంటుంది. బట్ 25 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి వచ్చే రాకెట్స్ను ట్రాక్ చేయడానికి సఫిషియంట్ టైం అనేది ఉండదు. సో షార్ట్ రేంజ్ రాకెట్స్ డిఫెన్స్ కోసం ఆకాశ్ను వాడబోతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత రాకెట్స్తో దాడులు చేయడం, డ్రోన్స్తో దాడులు చేయడం, మిజైల్స్తో దాడులు చేయడం ఎక్కువైంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న బార్డర్లో ఆకాశ్ వంటి షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగపడతాయి. ఎందుకు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య బార్డర్ షార్ట్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి. కొన్ని చోట్లయితే భారత్ నుండి నడుచుకుంటూ LOCని దాటి POKకు వెళ్ళొచ్చు. సో పాకిస్తాన్ LOC దగ్గరకు వచ్చి రాకెట్స్ను ఫైర్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాక్ ఆర్మీ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు హమాస్ను చూసి వాతలు పెట్టుకుంటున్నాయి. తాము కూడా ఒకేసారి 10,000 రాకెట్స్ను పంపి జిహాద్ చేద్దాం, భారత్ పైన ఫైర్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఇండియా చైనా బార్డర్ అయిన LACలో కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో చైనా పోస్టులు ఉంటాయి. LAC దగ్గర నిలబడితే చైనా సైనికులు, చైనీస్ పోస్టులు మనకు కనబడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ మేడ్ ఆకాశ్ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క అవసరం చాలా ఉంది. మన DRDO దీన్ని తయారు చేస్తోంది కాబట్టి వీలైనన్ని ఆకాశ్ డిఫెన్స్ సిస్టంలు తయారు చేసుకోవచ్చు. దీని పార్ట్స్ అన్ని భారత్లోనే తయారవుతున్నాయి కాబట్టి ఎవరిపైనా ఆధారపడే అవసరం లేదు. అందరి అనుగ్రహం ఉంటే బార్డర్కు 100 కిలోమీటర్లకు ఒక ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ను ప్లేస్ చేయొచ్చు. S-400తో పాటు ఆకాశ్ కూడా మనల్ని, మన ఆర్మీను శత్రువుల మిజైల్స్ నుండి, శత్రువుల రాకెట్స్ నుండి రక్షిస్తాయి. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రాడార్ డిటెక్షన్ సిస్టమ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అనబడే భారతీయ కంపెనీ తయారు చేసింది. ఆకాశ్ యొక్క కంట్రోల్ సిస్టమ్ను టాటా పవర్ స్ట్రాటజిక్ ఇంజనీరింగ్ డివిజన్ తయారు చేసింది. అగైన్ టాటా ఈజ్ అన్ ఇండియన్ బ్రాండ్. ఆకాశ్ యొక్క మిజైల్ లాంచర్స్ను L&T ఇంకొక ఇండియన్ కంపెనీ తయారు చేసింది. S-400లో లాగా స్పేర్ సర్వీసెస్ కోసం, ప్రోగ్రామింగ్ కోసం రష్యా పైన ఆధారపడే అవసరం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఆకాశ్ సిస్టమ్కు స్పేర్ పార్ట్స్ కావాల్సి వచ్చినా, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి వచ్చినా భారత్లోనే చేయొచ్చు. చెప్పా కదా 100% ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ఇది అని. ఈ ఆకాశ్ మిజైల్ సిస్టమ్ విజయవంతం అయిన వెంటనే అర్మేనియా, బ్రెజిల్, ఈజిప్ట్ దేశాలు ఈ సిస్టమ్ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అని ఇండియా టుడే ప్రచురించింది. ఆఫ్రికా దేశాలు కూడా దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఇండియన్ మేడ్ వెపన్స్ అనేవి రీజనబుల్ రేట్స్లో ఉంటాయి కాబట్టి డెవలపింగ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్ కూడా దీన్ని కొనడానికి ఇష్టపడతాయి. ఈ ఇండిజినియస్ వెపన్ను వేరే దేశాల్లో అమ్మడం వల్ల మన రక్షణ సమృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఆకాశ్ మిజైల్ అనే కాదు, భారత్ చాలా వెపన్స్ను వేరే దేశాలకు అమ్ముతోంది. మొన్న మనం అర్మేనియాకు పినాకా రాకెట్ లాంచింగ్ సిస్టమ్ను అమ్మాం. దీని గురించి మన ఛానల్లో సపరేట్ వీడియో కూడా ఉంది, లింక్ కింద ఇస్తున్నా.
పినాకా ఆకాష్ అనే కాదండి, ఎన్నో వెపన్స్ను వేరు వేరు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. లైక్ డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ అని, ATAG అంటే అడ్వాన్స్డ్ టవర్ ఆర్టిలరీ గన్స్ అని, బ్రహ్మోస్ మిజైల్స్ అని, మైండ్ ప్రొటెక్టర్ వెహికల్స్ అని, ఆర్మర్డ్ వెహికల్స్ అని, థర్మల్ ఇమేజర్స్ అని, ఇలా ఎన్నో వెపన్స్ను మనం వేరే దేశాలకు అమ్ముతున్నాం. మీకు తెలుసో లేదో, ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి బ్రెయిన్ చైల్డ్ సిస్టమ్. ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. సో మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఆకాష్ గురించి మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.